వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి దోసకాయ రెసిపీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ప్రాసెస్లోకి వెళ్దాం. దానికంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అందరికీ యూట్యూబ్ ఈవెంట్స్కి వెళ్తున్నారు, మరి మనకు ఎప్పుడు వస్తుందో ఏంటో ఆ పిలుపు. ముందుగా దయచేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే అందరూ చేసినట్టే రొటీన్గా కాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసుకునేటటువంటి దోసకాయ కర్రీ అండి. సో దోసకాయని నీట్గా తొక్క తీసి ఒలుచుకొని పక్కన పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక టమాటా, ఒక ఆనియన్ అండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ దోసకాయని కూడా ఈ విధంగా కట్ చేసి చిన్న ముక్కలుగా చేసి వేసుకొని మంచిగా కలిసేలాగా కలిపేసుకోండి. ఒక 3 నుంచి 4 మినిట్స్ పాటు మూత ఉంచుకుంటే తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలా మూత ఉంచి తీసిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాను వేసుకోండి. ఒకటి చిన్న టమాటా వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకొని కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ దోసకాయ కర్రీ రెడీ. మరి మనము కూడా ఫ్యూచర్లో యూట్యూబ్ ఈవెంట్స్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారా, ఈ విధంగా చాలా టేస్టీగా అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి.